వెల్కమ్ టు ఆల్ ఇస్ వెల్ అమ్మ ఛానల్. ఇవాళ టాపిక్ ఏంటంటే బీరకాయ టమోటా ఆనియన్ కర్రీ అనమాట. నూనె వేడెక్కగానే ముందుగా కొంచెం తాలింపు గింజలు, అలానే ఎండుమిర్చి, పచ్చి కరివేపాకుని యాడ్ చేయండి. దానితో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని అలా గోల్డెన్ కలర్లోకి వేయించండి నూనెలో. తర్వాత మనం టమోటా ముక్కల్ని యాడ్ చేయాలి. ఇగో చెప్తున్నా, కర్రీ అనేది రుచిగా రావాలి అంటే ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ అయినా అది ఫ్రై అయినా చేస్తేనే రుచిగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఉడకక మాడిపోయి రుచి పోతుంది, కర్రీ కుదరదు. ఓకేనా? అర్థమవుతుందా ఆడియన్స్? టమాటా ముక్కలు కూడా ఉడికేసినాయి. తర్వాత తోలు తీసి పెట్టి బీరకాయల్ని శుభ్రంగా కట్ చేసి పెట్టిన బీరకాయల్ని కొంచెం పసుపు, కల్లుప్పు యాడ్ చేసి మిక్స్ చేయండి. కదుపుతున్నాను చూడండి, అలా మిక్స్ చేయండి. లో ఫ్లేమ్లోనే పెట్టండి. ఇగో కొంచెం సేపు మూత పెట్టేస్తే ఆ టమాటాకున్న బీరకాయకున్న నీళ్ళన్నీ ఊరుతుంటాయి. అంతటికి ఆ ముక్కలన్నీ నూనెలోనే మగ్గిపోతాయి. సో మీరు అందులోపు ఏం చేయాలి, రోటి మసాలాలు యాడ్ చేయండి. దంచి పెట్టుకోవాలి. ముందుగా యాడ్ చేయడం పక్కన పెడితే కాసేపు ఉండగానే కొంచెం కారం వేయండి. తగినంత కారం వేసిన తర్వాత మీరు రోటి మసాలా కానీ లేదంటే మీకు అందుబాటులో ఉన్న మసాలాని యాడ్ చేయండి. ముందుగా చెప్తున్నా, మసాలా వేసి వెంటనే తిప్పేసి మూత పెట్టేయండి. గుమ్మలాడిపోతుంది. మసాలా ఫ్లేవర్ అనేది ముక్కలకి పట్టిన తర్వాత ఈ బీరకాయ కూర చపాతీలో కానీ, సజ్జ రొట్టెలో కానీ, అన్నంలో కానీ, దోశలోకైనా చాలా బాగుంటుంది. గుమ్మలాడే ఈ బీరకాయ టమోటా కర్రీ, ఆనియన్ కర్రీ, టమోటా బీరకాయ ఆనియన్ కర్రీ ఎలా ఉంది? మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.